హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ కొబ్బరి లడ్డు చేశానండి. హనుమాన్ జయంతి స్పెషల్ కొబ్బరి లడ్డు చేశానండి. నేనైతే మా ఇంట్లో ఫస్ట్ అయితే కొబ్బరిని మనం అలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనం కొబ్బరిని ఒక కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి, మనం కొబ్బరిని కొంచెం కడిగి మనం మిక్సీ వేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా ఒక కడాయిలో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయ్యే వరకు కలబెడుతూనే ఉండాలండి. అలా ఉండలు కాకుండా అది విడివిడిగా ఇట్లా పొడి పొడి వచ్చే వరకు మనం మిక్సీ వేసుకుంటూనే ఉండాలి, కలబెడుతూనే ఉండాలండి. మనం లేడీస్ ఎక్కువ తినాలండి బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డూలు. బెల్లం హెల్దీ కాబట్టి మనం చాలా ఎక్కువగా తీసుకోవాలి బెల్లంని. ఎందుకంటే మనం లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి. బెల్లంతో చేసినవి ఏ వస్తువులైనా తినడం చాలా అవసరం. బెల్లం మంచిది కాబట్టి చాలామంది ఎక్కువ బెల్లంనే యూజ్ చేస్తారండి. కాబట్టి మనం బెల్లంతో ఈరోజు లడ్డు చేశానండి, కొబ్బరి లడ్డు. బాగా అయితే వచ్చిందండి మంచిగా. మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో, ట్రై చేయండి. మనం అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆ కొబ్బరిని కలబెడుతూ ఉండాలండి. మంచి విడివిడిగా అయ్యే వరకు, ఇట్లా పొడి పొడిగా అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. అవి గోల్డ్ కలర్ రావాలండి. అప్పుడైతే కొంచెం పచ్చి వాసన పోతుంది. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా, కొబ్బరి స్మెల్ కొంతమందికి నచ్చదు అలాగా. కాబట్టి మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఏది ఇట్లా ఉండలుగా ఉండకుండా చూసుకోవాలి. మంచి కలబెడుతూనే ఉండాలండి. అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం కలబెడుతూనే ఉండాలి. చూడండి, అలానే మిక్స్ చేస్తూ ఉన్నానండి. నేను చాలా రేర్గా చేస్తానండి ఇలాంటివి. మా పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోను నేను. చాలామంది కొబ్బరి మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలామంది ఎప్పటికీ చేసుకోవచ్చు అండి ఇంట్లో. ఎందుకంటే మనం ఏదైనా పండుగలకి అయినా, ఫెస్టివల్స్కి, ఇంకేదైనా వాటికి మనం ఇంట్లో కొబ్బరి కొడతాం కాబట్టి ఆ కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా ఏదో ఒకటి చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్దీ అండి. ఇలాగ గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చాయండి. మనం అలానే ఫ్రై చేస్తూ ఉండాలండి. మంచిదండి, బెల్లంతోని కొబ్బరి లడ్డు తింటే చాలా హెల్దీ. ముఖ్యంగా మన లేడీస్కి అయితే చాలా హెల్దీ. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఇంట్లో అందరూ. ఎందుకంటే బెల్లం మనకి చాలా బలంగా ఉంటుంది లేడీస్కి. ఎక్కువగా ఐరన్ కాబట్టి చాలామంది యూజ్ చేస్తారు బెల్లంని. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. బెల్లంని కొంతమంది వట్టి బెల్లంని కూడా తింటారండి. వాటర్లో వేసుకొని కరగబెట్టుకొని అలా వాటర్ తాగడం కూడా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. చిన్న బెల్లం ముక్కని వాటర్లో కరిగించి ఆ వాటర్ తాగండి. మోకాళ్ళ నొప్పులు ఏమీ ఉండవు. జుట్టు కూడా హెల్దీగా ఉంటుంది అంటారు బెల్లం తినడం వల్ల. ఆ వాటర్ తాగడం వల్ల కూడా మనకు చాలా మంచిదండి. చూడండి, అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం కలబెడుతూనే ఉండాలండి. మంచిగా కలర్ వచ్చాయి కదండి, గోల్డ్ కలర్ వచ్చాయి కదా, అలా చూడండి గోల్డ్ కలర్ వచ్చాయి. మంచిగా పొడి పొడిగా అయిపోయిందండి ఆ కొబ్బరి. చూడండి ఎలా పొడి పొడిగా అయిపోయిందో. ఆ తర్వాత మనం మళ్ళీ అదే కడాయిలో కొన్ని వాటర్ పోసుకోవాలండి. మనం బెల్లం పాకం పట్టాలి కదా, సో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం బెల్లం వేసుకొని కరిగించుకోవాలండి అదే వాటర్లో. పాకం అయిన తర్వాతనే ఆ బెల్లంని మంచిగా కరిగించుకోవాలండి వాటర్లో. చూడండి, ఆ బెల్లం అయితే వేసాను. సరిపడా తీసుకోండి బెల్లం. మనం కుడక పొడికి తగ్గట్టుగా మనం బెల్లంని చూసుకొని వేసుకోండి. ఎంత సరిపోతుంది అని తెలుస్తుంది కదా, దానివల్ల మనకి ఎంత యూజ్ అవుతుందో అంతే తీసుకోండి బెల్లం.
మనం వాటర్లో అయితే కరిగించుకోవాలి బెల్లంని. ఇంకా చూడండి, అలా ఉండలు ఉండకుండా మనం వాటర్లో మొత్తం కరిగించాలండి బెల్లంని. చూడండి, కరుగుతుంది, కొంచెం కరుగుతుంది బెల్లం. మనం మొత్తం కరిగించాలి బెల్లంని. బెల్లం కరిగిపోవాలి మొత్తం వాటర్లో. ఇంకా చూడండి, ఇలా బెల్లం పాకం వచ్చే వరకు మనం కలబెడుతూనే ఉండాలండి. ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోయింది వాటర్లో. చూడండి ఎలా కరిగిపోయిందో వాటర్లో బెల్లం. మనకైతే పాకం అయితే ఇంకా రాలేదండి, కాకపోతే బెల్లం అయితే వాటర్లో కరిగిపోయింది. మనం పాకం వచ్చే వరకు అలానే మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, కలబెడుతూనే ఉన్నాను ఆ పాకం వచ్చే వరకు. చూడండి, ఆల్మోస్ట్ పాకం అయితే రెడీ అయిపోయిందండి. మనకు కొంచెం ముదురు పాకం ఉండాలండి, అప్పుడైతే లడ్డు మంచిగా వస్తుంది. చూడండి, ఇక గట్టి పాకం వచ్చేసింది. అలా గట్టి పాకం వస్తేనే లడ్డు మనకు మంచిగా లడ్డులాగా వస్తుందండి. లూజ్ పాకం అయితే మనకు ముద్ద సరిగ్గా రాదు. ఇట్లా లడ్డు పిసికేటప్పుడు లడ్డు అనేది విరిగిపోతుంది. కాబట్టి మనం గట్టి పాకమే తీసుకోవాలి. అట్లయితే లడ్డు క్లారిటీగా మంచి లడ్డు షేప్లో మనకు వస్తుంది. చూడండి, నెక్స్ట్ కుడిక పొడిని అయితే ఆ పాకంలో వేయాలండి. వేసి కలబెడుతూ ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి టేస్ట్కి తగ్గట్టు. చూడండి, కుడిక పొడి అయితే అందులో వేసాను, కలబెడుతున్నాను. చూడండి, మనకైతే అలా కలబెడుతూ ఉన్నానండి. చూడండి ఇలా వస్తుంది. కాబట్టి మనకు కొబ్బరి అయితే గట్టిగా అయ్యే వరకు మనం కలబెడుతూనే ఉండాలండి. మనకు లడ్డూలాగా వచ్చే వరకు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి, మనకి ఇంకా లడ్డుకి పిసికేటప్పుడు లడ్డూలాగా రావట్లేదు ఇంకా. కాబట్టి మనం ఇంకా ఫ్రై చేస్తూనే ఉండాలి అలానే. చూడండి, లడ్డుకి వచ్చే వరకు అలానే మిక్స్ చేస్తూ ఉండాలి. మనకు పొడి అయితే గట్టిగా పడుతుందండి. చూడండి, ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ లడ్డూలాగా అయిపోయిందండి. మనం కొంచెం గట్టిగా అయ్యే వరకు అలాగే ఉంచాలి. గట్టిగా అయ్యే వరకు అట్లా ఉండలుగా లేకుండా మంచిగా కలబెడుతూ ఉండాలండి. చూడండి ఎలా అయిపోయిందో, గట్టిగా అయిపోయింది. మనకు లడ్డు పిసకడం కూడా ఇప్పుడు ఈజీ అండి. చూడండి ఎలా ఉందో. మనం లడ్డు పిసికేటప్పుడు కూడా మనకి ఈజీగా వస్తుంది లడ్డు. అలా ఉండలుగా లేకుండా చూసుకోండి. మనం మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. మనకు లడ్డుకి ఇట్లా రావాలి అండి. చూడండి ఎలా ఉందో. మన లడ్డుకి వచ్చే వరకు చూసుకోవాలండి మనం. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. లడ్డుకు మనం ఇలా వస్తుందండి. చూడండి ఎలా వస్తుందో లడ్డు. చూడండి, చూడండి మనం లడ్డుకి ఇలా అనేటప్పుడు ఎలా వచ్చిందో. చూడండి లడ్డు. చూడండి లడ్డు ఎలా వస్తుందో. చూడండి, మనం ఇలా పిసుకుతుంటే మనకు లడ్డుకు రావాలండి. చూడండి ఎలా అవుతున్నాయో లడ్డూలు. మంచిగా వస్తుందండి. షేప్ కూడా మంచి నీట్గా వస్తుంది. మనం చిన్నగా తీసుకోవాలండి లడ్డూలు. పెద్దగా అయితే సరిగ్గా రావు. కాబట్టి మనకి ఇంట్లోకే కాబట్టి మనం చిన్నగా క్వాంటిటీ తీసుకొని చిన్న లడ్డూలు చేసుకోవాలండి. చూడండి ఎలా అయిపోయాయి లడ్డూలు.
చూడండి ఎంత నీట్గా వచ్చాయో, షేప్ కూడా చిన్నగా భలే వచ్చాయండి. చూడండి ఎంత సైజులో చిన్న సైజులో తీసుకున్నానండి లడ్డు. బాగుంటుంది, మరి పెద్దగా కూడా వద్దు, చిన్నగా తీసుకోండి. మంచి షేప్ వచ్చింది, మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి. ఇదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి అందరికీ.